71వ పాట 71. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి పయనం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా కన్నీ నీవేలే యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. ఒంటరి బ్రతుకులు జంటగా నిలిచే తోడువు నీవే, చీకటి బ్రతుకులు వెలుగులు నింపే జ్యోతివి నీవే. ఒంటరి బ్రతుకులు జంటగా నిలిచే తోడువు నీవే, చీకటి బ్రతుకులు వెలుగులు నింపే జ్యోతివి నీవే. ఇమ్మానుయేలువు నీవే, మహిమాన్వితుడవు నీవే. ఇమ్మానుయేలువు నీవే, మహిమాన్వితుడవు నీవే. నా కన్నీ నీవేలే యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థత నీవే, వేదన రోదన శోధనలో నా బలము నీవే. కృంగిన వేళలో ఆదరణిచ్చే స్వస్థత నీవే, వేదన రోదన శోధనలో నా బలము నీవే. యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా ఈరే. నా కన్నీ నీవేలే యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. కరుణతో నింపిన కలుషము వాపిన కరుణవు నీవే, పాప క్షమాపణ శాప విమోచన మోక్షము నీవే. కరుణతో నింపిన కలుషము వాపిన కరుణవు నీవే, పాప క్షమాపణ శాప విమోచన మోక్షము నీవే. నిరీక్షణ నీవే, నా రక్షణ నీవే, నిరీక్షణ నీవే, నా రక్షణ నీవే. నా కన్నీ నీవేలే యేసయ్యా 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 యేసయ్యా. నా ప్రాణానికి ప్రాణం, నా జీవానికి జీవం, నా హృదయానికి హృదయం నీవే నీవే. నా పాదాలకు దీపం, నా నావకు తీరం, నా పయనానికి పయనం నీవే నీవే. నా కొండ నీవే, నా కోట నీవే, నా కొండ నీవే, నా కోట నీవే. నా కన్నీ నీవేలే యేసయ్యా 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 యేసయ్యా. ఆమెన్. హల్లెలూయా.
ఇక ఆధ్యాత్మిక వసంతములో ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో క్రీస్తు యొక్క పరిశుద్ధతలోను క్రీస్తు యొక్క కృపలోను పాలు పొందుటకు 28వ శ్రమల దిన ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. ప్రతి శనివారము దేవుని యొక్క సన్నిధి సంఘములో ప్రభు యొక్క వెలుగు అనగా మన మధ్య దేవుని ఆరాధించు వ్యక్తుల మధ్య, దేవుని కొరకు ప్రత్యేకపరచు వ్యక్తుల మధ్య నిలచేయి ఉండు వెలుగును మనం చూస్తున్నాం. ఈ దిన ధ్యానములో అతి క్లుప్తమైన ధ్యానముగా హెస్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనము నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. హెస్కేలు గ్రంథము 37వ అధ్యాయం 26వ వచనం మొదలు. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా జనులై ఉందురు. గమనించండి. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలును పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందరు. దేవాతి దేవుడు తనకై తాను తన ప్రజల కొరకు చేయుచున్న వాగ్దానం ఇదిగోండి. గతములో ఉన్న స్థితిని వదిలిపెట్టి నిన్ను క్షమించి నీ ఎడల కరుణ చూపి ఆయన వెలుగు నీ మీద నీ కుటుంబం మీద ప్రసరింపచేసి ఇది సర్వ ప్రజలకు సాక్షార్థమై ఆయన మందిరముగా నీ మధ్య పరిశుద్ధ మందిరాన్ని ఆయన ఉంచుతున్నాడు. పదే పదే మనం గమనిస్తున్నాం. లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వచనం, మీ మధ్య నా మందిరాన్ని ఉంచుతానని చెప్పాడు. మీ మధ్య నా మందిరాన్ని ఉంచుతానని చెప్పి ఇదే వాక్యాన్ని హెస్కేలు గ్రంథంలో కూడా ఆయన అంటున్నాడు. వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచదను. ఇది స్థిరమైంది. నా మందిరముకు వారికి పైగా నుండును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా జనులై ఉందును. నిత్యం ఎవర్ లాస్టింగ్ టెంపుల్ ఆయన ఇస్తున్నాడు. ఏంటయ్యా అంటే ఆయన రక్షణ, ఆయన వెలుగు. ఎక్కడయ్యా అంటే ఆయన మందిరములో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడైతే పూర్వమైతే హింసకులము దోషకులమై ఉన్నాం. ఇప్పుడైతే ఆయన బిడలమై ఉన్నాం. ఈ 37వ అధ్యాయము ఆదిలోనే మనం చూడగలం. యెహోవా హస్తము నా మీదకు వచ్చి నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలు ఎండిపోయినవి, అవి కేవలం ఎండిపోయినవే. నేటి సంఘాల పరిస్థితి, దేవుని సన్నిధి పరిస్థితి ఎండిపోయినలా కనిపిస్తుంది. ఎందుకంటే క్రీస్తుకు చోటు లేదు, వెలుగుకు చోటు లేదు. ఆత్మానుసారమైన జీవితాన్ని వదిలిపెట్టి శారీరానుసారమైన జీవితం, లౌకికమైన జీవితం, లిబరల్స్గా ఉండలేకపోతున్నాం. ప్రియులారా గమనించండి. లౌకిక వాదం పెరిగిపోతుంది. ప్రజల కొరకే అని భావిస్తున్నారు కానీ పరిశుద్ధుల కొరకు, పాపులను పరిశుద్ధులను చేసిన ప్రభుది సంఘం అని మర్చిపోతున్నాం. అందుకని ఇక్కడ అంటాడు, ఎండిపోయిన ఎముకలను ఆయన జీవింపచేసిన విధానం. నరపుత్రుడా ఆజ్ఞ నిమ్ము అని చెప్పి ఈ 37వ అధ్యాయం హెస్కేలు గ్రంథంలో మనుషుని ద్వారానే మాట్లాడిస్తున్నాడు. వాటి మీద చర్మము పొదిగింది, వాటిలో ఆత్మ నింపబడ్డాది. ఈరోజు నీ సంఘములో కూడా ఇదే వెలుగు ఆయన నింపటానికి ఇష్టపడుతున్నాడు. నీలో కూడా ఆయన వెలుగు నింపబడటానికి ఇష్టపడుతున్నాడు. నీ చనిపోయిన స్థితిని, ఎండిపోయిన ఆ పరిస్థితులను జీవాత్మతో నింపాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. కనుక ఈ 37వ అధ్యాయం అంతయు ఆధ్యాత్మిక లోపించిన సంఘమునకు మరలా నేను పునర్జీవమునిస్తానని, ఆ మందిరమును మీ మధ్యలో పెడతానని, ఆ మందిరములోని మహిమను మీరు అనుభవించాలని ప్రభు చెప్తున్నాడు. దేనికోసమై అంటే నా కుమారుడు మీ ప్రియ రక్షకుడు యేసునాథుడు చిందించిన రక్తము వలననే. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో, ఈ యొక్క స్థితిలో నువ్వు ఏ పరిస్థితిని ఆలోచిస్తున్నావు? ఏదో ఒక నామకార్థ జీవితం జీవించాలనుకుంటున్నావా? లేదు, నాణ్యమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? మందిరంలో మరలా ఆయన వెలుగును, మందిరంలో ఆయన మహిమను, మందిరంలో ఆయన యొక్క సన్నిధిని
పరిశుద్ధతను ఆయన కలుగు చేయటికి ఇష్టపడుచున్నాడు. అది నీ శరీరం అనే మందిరములో పరిశుద్ధపరిచి ఏమి చేస్తాడండి? ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వాదములకు కర్తగా మారుస్తాడు. ఆశీర్వాదములకు నిలయముగా ఆయన చేరుస్తాడు. గమనించండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను. ఎవరికి చేశాడు ప్రమాణం? అబ్రహాముకు చేశాడు. దేనిని బట్టి చేశాడు? విశ్వాసమును బట్టి చేస్తున్నాడు. విశ్వాసం అంటే ఏమిటి? నిరీక్షించుచున్న వారి యొక్క నిజ స్వరూపం. నిరీక్షణ ఎవరికి కావాలి? మానవులుగా మనకి కావాలి. మరణము గెలిచిన యేసు, పునరుద్ధానుడైన యేసు మళ్ళా తిరిగి రాబోతున్నాడు. అంతవరకు నిన్ను ఆ పరిశుద్ధ మందిరములో, పరలోక పట్టణములో ఉన్నట్లు ఇక్కడ భద్రపరచాలని, అక్కడికి పోయి నువ్వేమి చేయాలో అది ప్రాక్టీస్ చేయాలని, ఆ విధముగా నువ్వు జీవించాలని అబ్రహాముతో చేసిన ప్రమాణమును ఈరోజు ఆయన నీకును వర్తింప చేయాలని ఆశపడుతున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నను, ఏ పరిస్థితిలో ఉన్నను, ఈ యొక్క ఆత్మీయమైన వసంతములో నీవు మందిరములోని మేలు చేత తృప్తిపరచబడాలని, మందిరములో నీవు ఆశీర్వదించబడాలని 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయములో యెషీ కుమారుడైన దావీదు పలికిన దావీదు దేవోక్తిని సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో పొందుపరిచిన ఆ యొక్క మాటలను గమనించండి. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, ఆయన నాతో నిబంధన చేసి ఉన్నాడు, ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహించబడిన రక్షణ అయ్యున్నది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనములో ఉన్న యొక్క ప్రవచన వాక్కు, హెబ్రీ పత్రిక దావీదుకి ఇచ్చిన ప్రవచన వాక్కు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో ఆది కాండములో అబ్రహాము పలికిన దేవోక్తి అబ్రహాముకి ఇచ్చిన ప్రమాణము యెహెజ్కేలు కాలములో దేవుడు నెరవేర్చి చూపిస్తున్నాడు. అబ్రహాము మొదలుకొని దావీదు మొదలుకొని దినములు జరుగుచుండగా ఎండిపోయిన స్థితిలో ఉన్న ఈ యొక్క వైభవం ఇప్పుడు కూడా పురాతన సంఘములు విశ్వాసములో నుంచి విశ్వాసి దినదినము ఎదిగి ఎదగవలసిన విశ్వాసి రోజు ఎండిపోయిన ఎముక వలె, కండలేని బ్రతుకుల వలె మారిపోతుండగా ఆ జీవితం నుంచి దేవుడు నేను విడిపిస్తానని యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో నా మందిరము, నా పరిశుద్ధ స్థలము నీ మధ్యని ఆయన నిత్యము ఉండుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. గమనించండి, మళ్ళా చదువుతున్నాను. వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను, నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడను. ఎప్పుడంటే నీవు మందిరములో ఉన్నంతకాలము, నీవు ఆ వెలుగులో ఉన్నంతకాలము, నీవు ఆయన సన్నిధిలో ఉన్నంతకాలము నిత్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంటాడు. అలానే నువ్వు పాపం చేసి మళ్ళీ మందిరానికి రావటం క్షమించాడు. నీ దేహమే మొదటి దేవాలయం కదా. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వానికి మాత్రమే. ఎలా ఉంది నీ పరిస్థితి? ఒప్పుకొని మరలా అదే చేస్తున్నావా? లేదు, దేవునికి మహిమకరంగా జీవిస్తున్నావా? ఆలోచించు. ప్రభువులో ఒక తీర్మానం చేసుకో. నిత్యమైన వెలుగులో నీవు జీవించు. ప్రభు కలువరి శిలువ ద్వారా నిన్ను సంఘముగా ఏర్పరిచాడు. ఆ యొక్క సంఘములో నీవు పరిశుద్ధపరచబడి ఆశీర్వదించబడు, రక్షించబడి ప్రభువుని గురించి సాక్షిగా జీవించు. ప్రభు కృప నీకు తోడై నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమానమ్మకము గల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనా. కృప చూపువాడు మీరు నాయన. మీ కృపలో మీ పరిశుద్ధ ఆలయమును మా మధ్య ఉంచారు, మాతో ఉంచారు, దానిలో మమ్ములను ఉంచారు. మా యొక్క సంరక్షణ, ఆశీర్వాదమును, మేలును మీరు చూస్తున్నారు. ఇటు కృప మీరు అనుగ్రహించిన విధానమును బట్టి వందనా.
ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులని మీరు సెలవిచ్చిన మాట మా ఎడల మీరు నెరవేరుస్తున్నందుకు కృప చూపము, నెరవేర్చము, దీవించము, ఆశీర్వదించము, హెచ్చించమని, మేలులతో తృప్తిపరచమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన దీవెనలు మీకెల్లరికను ప్రభు నిత్యమైన కృపతోను, సమృద్ధికరమైన దేవుని సన్నిధితోనూ, పరిశుద్ధతతో కూడిన రక్షణతోనూ తోడై నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా.